బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు ప్రియ చెల్లి ఎస్ సౌదమణి, తన భర్త గారు రెవరెండ్ ఎస్ అభిషేకం గారు మరణించిన సందర్భంగా ఆయనను జ్ఞాపకం చేసుకున్నట్టు కొరకు ఈరోజు కార్యక్రమాన్ని చూచి అనేకులు రక్షింపబడతారు, బాధలలో ఉన్నవారు ఆదరించబడతారు. దానికి కారణం మీరే. కాబట్టి ప్రభు మిమ్మలను నిండారుగా దీవించును కాక. గుడ్ ఈవినింగ్. ప్రైజ్ ది లార్డ్. ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా. సకాలానికి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. దేవుడు మనందరినీ తన వాక్య సమృద్ధి చేత ఈ రాత్రి దర్శించునుగాక. ఎలా ఉన్నారమ్మా? ఎలా ఉన్నారు బాబు? మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి? ప్రతిరోజు పలకరిస్తున్నాను. మీలో కొంతమంది విసుగు చెందవచ్చు. ప్రతిరోజు అడుగుతాడేమిటి ఈయన అని. ఏ క్షణం ఏమి జరుగుతుందో తెలియదు. కొంతమంది నాకు ఫోన్ చేసి చెప్తూ ఉంటారు, అన్న ఇంతవరకు బాగానే ఉన్నాడు, బజారుకి వెళ్ళాడు, తిరిగి వస్తూ ఉండగా అతడు యాక్సిడెంట్కు గురి అయ్యాడు. ఈ రీతిగా అనేక న్యూస్ వస్తూ ఉంటాయి. కాబట్టి ప్రతిరోజు మిమ్మలను అడిగే ఈ భాగ్యాన్ని ప్రభువారు నాకు అనుగ్రహించారు. మీరు ఆరోగ్యంగా ఉండాలి అనేది మా ఆశ. యేసు అనుచరులుగా మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ దినాల్లో చాలా వింతైన విషయాలు వింటూ ఉన్నాము, చదువుతూ ఉన్నాము. చాలా బాధ వేస్తుంది. చిన్న బిడ్డను ఒకడు పాడు చేశాడు అని వింటున్నప్పుడు హృదయంలో ఎలా ఉంటుందో మీరు ఆలోచించాలి. చాలా విచారకరమైన సంగతి కదూ. చిన్న బిడ్డలను పాడు చేయడం ఏమిటండి? ఎంత దుర్మార్గం అది. అట్టి వారిని ఏమి చేయాలో ఆ ప్రభువే కృప చూపించి అట్టి వానికి మారు మనసు దయచేయాలి. ప్రియ బిడ్డలారా, ఈ రాత్రి సమయంలో మీకు చెప్పేది ఏమిటి అనగా, క్యారెక్టర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. దేవుడు నేర్పేది, నేను పరిశుద్ధులను కాబట్టి మీరు పరిశుద్ధులుగా ఉండి. పరిశుద్ధతలో క్యారెక్టర్, వ్యక్తి యొక్క శీలము గుప్తమైంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మంచిది. ఇంట్లో ఉన్న యవ్వన బిడ్డలు ఎలా ఉన్నారమ్మా? కొంతమంది చెల్లెండ్రు నాకు ఫోన్ చేసి చెబుతూ ఉంటారు, వాడు చిన్న వయసులోనే త్రాగుబోతూ అయ్యాడు బాబు. పెండ్లి చేస్తే ఈ త్రాగుబోతుతను తగ్గించుకుంటాడు అని అనుకొని పెండ్లి చేశాము. పెండ్లి చేసిన నాటి నుంచి ఇంకా ఎక్కువైపోయింది. అమ్మాయిని కొడతాడు, తిడతాడు. అమ్మాయి ఉండలేక తమ పుట్టింటికి వెళ్ళిపోయింది అని చెబుతూ ఉంటారు. నా ప్రియ బిడ్డలారా, మీ జీవితం చాలా ప్రాముఖ్యమైనది దేవుని యొక్క దృష్టిలో. ఇటువంటి చెడు అలవాట్లకు మీరు లోను కావద్దు అని ఒక తండ్రిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. మంచిది. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయంలోనికి మనం వచ్చాం. మొదట కొన్ని విషయాలు నేను చెప్పాను, ఇది నేను కంటిన్యూ చేస్తాను ఈ దినం.
ఆకాశములా నడుగరాదా, అంతరిక్షము చెప్పలేదా? ఆకాశములా నడుగరాదా, అంతరిక్షము చెప్పలేదా? యేసురాజే సృష్టికర్తయని, యేసునాథుడే సార్వభౌముడని అంతరిక్షము చెప్పలేదా? ఆకాశములా నడుగరాదా, అంతరిక్షము చెప్పలేదా? ఆకాశములా నడుగరాదా? నక్షత్రములా నడుగరాదా, సాక్షులై అవి చెప్పలేవా? నక్షత్రములా నడుగరాదా, సాక్షులై అవి చెప్పలేవా? ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కండ్లు మూసుకునండి. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు స్తోత్రాలునైనా మీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ పాద సాన్నిధ్యానికి వస్తూ ఉన్నాం. ఎంతమంది ఈ రాత్రి మీ వాక్యాన్ని వినడానికి వచ్చారో వారందరినీ మీ వాక్యము చేత దర్శించండి. రక్షింపబడిన వారు లోతైన సత్యాల్లోనికి వెళ్ళడానికి సహాయపడండి నాయనా. నాయనా, ఇంకా రక్షింపబడని వారు ఈ రాత్రి వాక్యం వినడం ద్వారా రక్షణానుభవంలోనికి రావడానికి సహాయపడండి. ఒకడు తను విస్తారముగా ఆస్తి సంపాదించుకొని రక్షణ లేకుండా, యేసు ప్రభువారు లేకుండా తన జీవితాన్ని చాలిస్తే వచ్చే నష్టాన్ని గ్రహించడానికి నిత్య నరకాగ్నిలో ఉంటాడు అనే సత్యాన్ని అతడు గ్రహించి ఈ రాత్రి మిమ్మలను తన స్వంత రక్షకునిగా అంగీకరించే కృపానుభవం దయచేయండి ప్రభువా. నాయనా, ఈ దినాల్లో చాలామంది టీవీలో దేవుని వాక్యాన్ని చెబుతున్నారు. ఆ దేవుని వాక్యము ఫలించున్నట్లుగా మీరు కృప ప్రసాదించండి. దేవుని వాక్యం చెబుతున్న వారు కూడా దేవుని వాక్యాన్ని వాక్యంగా చెప్పడానికి మీరు కృపను అనుగ్రహించండి ప్రభు. దేవుని వాక్యాన్ని వక్రీకరించుకున్నట్లు దేవుని వాక్య వివరణ స్వంత లాభాలకు కాకుండా దేవుని రాజ్య విస్తరణ కొరకు చేయనట్లుగా మీ కృప ప్రసాదించుమని మీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభువారిక పుణ్య నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్ అని చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. గత పాఠంలో ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయాన్ని మనము ప్రారంభించాం. 4వ అధ్యాయంలో జరిగిన విషయాలు ఏమిటి అనగా, హామాను ప్రధాన మంత్రి, రాజు తరువాత వ్యక్తి. అతడు తన యొక్క ఆస్థానంలోనికి లేక రాజు దగ్గరికి వచ్చేటప్పుడు అందరూ నమస్కారం చేసేవారు. అక్కడున్న చిన్నవారు కానీ పెద్దవారు కానీ అనగా అధికారంలో ఉన్నవారు, పనిచేస్తున్న వారు అందరూ నమస్కారం చేసేవారు. కానీ ఒక వ్యక్తి ఆ హామానుకు నమస్కారం చేసేవాడు కాదు. ఆ వ్యక్తి ఎవరో మీకు తెలుసు. ఆ వ్యక్తి యూదుడైన మొర్దెకై. అతడు నమస్కారం చేయకపోయేసరికి అతన్ని హతమార్చాలని హామాను ప్రయత్నం చేశాడు. హామాను తీవ్రంగా ప్రయత్నం చేసి రాజు దగ్గర అతడు అనుమతి పొందాడు. ఎలాగూ అనగా, ఈ యూదులు నాకు నమస్కారం చేయడం లేదు కాబట్టి ఈ మొర్దెకైని ఒకరిని చంపేదానికంటే యూదు వంశాన్ని నాశనం చేయాలి అని ఆశపడి కుయుక్తి చేసి రాజు దగ్గర సంతకం పెట్టించుకున్నాడు. అనగా ఒక శాసనాన్ని రాజముద్ర ద్వారా అతడు చేయించాడు. నా ప్రియులరా, ఆ కాలంలో ఈ రాజు దగ్గర 127 సంస్థానాలు ఉండేవి. 127 సంస్థానాలకు
ఈ కబురు లేక తాకీదు అందింది. ఇక కొన్ని రోజుల్లో యూదా సంతతి అంతా నాశనం చేయబడుతుంది. ఈ విషయం షూషను కోటలో కూడా తెలిసింది. షూషను కోటలో తెలిసినప్పుడు షూషను కోటలో ఉన్న ప్రజలు చాలా విచారపడ్డారు. ఇక్కడ ఒక సంగతి నేను చెబుతున్నాను. ఈ షూషను కోటలో పారసీక దేశస్థులు ఉన్నారు. ఈ షూషను కోటలో యూదులు కూడా ఉన్నారు. యూదులకు జరిగిన విపత్తును ఈ షూషను కోటలో ఉన్న పారసీక దేశపు ప్రజలు కూడా విని వారు కలవరపడ్డారు, వారు బాధపడ్డారు. అనగా ఈ యూదులు ఆ పారసీక దేశంలో ఏమాత్రము హానికరంగా లేరు. వారు వ్యాపారంలో అభివృద్ధి చెందారు, ఉద్యోగాల్లో అభివృద్ధి చెందారు. వారు దేశానికే ఆశీర్వాదకరంగా ఉన్నారు. ఈ దేశానికి, పారసీక దేశానికి ఇంత ఆశీర్వాదకరంగా ఉన్న ఈ యూదులైన ఈ ప్రజలను సంహరించాలని ఈ దుష్టుడు పన్నాగం అది ఏ రీతిగా ఫలిస్తుందో ఫలించదో మనం ధ్యానం చేయబోతున్నాం. దేవునికి విరోధముగా రూపింపబడిన ఈ ఆయుధము నిలువునేరదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది. నా ప్రియ బిడ్డలారా, దేవునికి వ్యతిరేకంగా మనము ఏ కార్యము చేయకూడదు. ఒక సత్యాన్ని మనం గమనించాలి. దేవునికి విరోధంగా చేయబడే కార్యాలు తాత్కాలికంగా మేలుగా కనబడవచ్చు, తీపిగా కనబడవచ్చు. జాగ్రత్త. సాతానుడు మొదటిగా మంచి చూపెడతాడు, తరువాత గోతులో మనను పడవేస్తాడు. గొయ్యి తీసిన వాడే గోతులో పడతాడు అన్న రీతిగా తన తవ్వుకున్న గోతులో తానే పడతాడు. ఈ హామాను ఏ రీతిగా తాను తీసిన గోతులో పడ్డాడో అనేది మనం ధ్యానించబోతున్నాం. జరిగిన సంగతి మొర్దెకాయి దగ్గరికి వచ్చింది. మొర్దెకాయి దగ్గరికి వచ్చినప్పుడు మొర్దెకాయి ఏమి చేశాడు అనగా తన బట్టలు చించుకున్నాడు, గోనె బట్టలు వేసుకున్నాడు, బూడిద పూసుకున్నాడు. ప్రజల మధ్యకు వెళ్ళి శోకంతో పెద్దగా రోదనం చేస్తున్నాడు. నా ప్రియులరా, ఇక్కడ మొర్దెకాయి గూర్చి ఒక మాట వ్రాసుంటే బాగుండేది. ఏమిటంటే, రాసుంటే బాగుండేది అని అంటే అతనిలో ఆ స్థితి ఉంటే తప్పనిసరిగా పరిశుద్ధాత్మదేవుడు రాయించి ఉండేవాడు. ఏమిటి అనగా ఇంత చేశాడు. ఏమి చేశాడు? గోనె బట్టలు కట్టుకున్నాడు, బట్టలు చింపుకున్నాడు, బూడిద పోసుకున్నాడు. కనుక ప్రజల మధ్యకు వెళ్ళి పెద్దగా ఏడ్చాడు. కానీ తను ప్రార్థన చేసినట్టుగా లేదు. మనం ఆలోచించాలి. ప్రియులరా, మన యొక్క జీవితాల్లో కూడా మనం ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. మన కార్యక్రమాల్లో ప్రార్థనకు ఎంతవరకు స్థానం ఉందో ఆలోచించాలని మనవి చేస్తున్నాం. ప్రార్థన లేకుండా మనం ఏమి చేసినా తాత్కాలికంగా లాభం కనబడవచ్చు, కానీ శాశ్వతమైన నష్టాన్ని పొందుతాము అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా. ఈ రాత్రి వాక్యం చెబుతున్నా నేను, వాక్యం వింటున్నా మీరు. మన యొక్క వ్యక్తిగత కుటుంబ జీవితాలలో ప్రార్థనకు ఎంత ప్రాముఖ్యత ఉన్నది, సంఘ జీవితాలలో ప్రార్థనకు ఎంత ప్రాముఖ్యం ఉన్నది. సంఘాలలో ఆదివారం తెరుస్తారు, ఆదివారం ఆరాధన జరుపుతారు, మరలా ఆదివారాన్నే తెరుస్తారు, ఆదివారం ఆరాధన జరుపుతారు. కొన్ని సంఘాలలో, అన్ని సంఘాలు అనలేము, కొన్ని సంఘాలలో ప్రార్థనకు ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. అట్టి సంఘాలలో దేవుని యొక్క పరిచర్య అభివృద్ధి చెందుతుంది. ప్రార్థన లేని జీవితము దయ్యాల కొంప వంటిది అనే సత్యాన్ని మనము గమనించాలి. అనేక పర్యాయాలు ఈ ప్రార్థన గురించి నేను చెబుతూ వచ్చాను. డాక్టర్ బిల్లీ గ్రహం గారు కూడా ప్రార్థన గురించి అనేక పర్యాయాలు
సభలను హెచ్చరిస్తూ వచ్చారు. ఈ రాత్రి సమయంలో ప్రార్థన లేని జీవితంలో తాత్కాలిక లాభాన్ని చేకూర్చవచ్చు, కానీ నష్టాన్ని కలిగిస్తుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మొర్దెకై రాజు గుమ్మం దగ్గర చాలా రోదన చేస్తూ ఉన్నాడు. రోదన చేస్తూ ఉండగా రాజు యొక్క ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థానములో వచ్చినో అక్కడ ఉన్న యూదులందరూ ఉపవాసం ఉన్నారు. కానీ వారు ప్రార్థన చేసినట్టుగా మట్టుకు రాయబడలేదు. వారిలో అనేకులు గోనెను బూడిదను వేసుకుని వారు రోదిస్తూ ఉన్నారు. ఎస్తేరు యొక్క పరికతులను, ఆమె దగ్గర ఉన్న నపుంసకులను వచ్చి జరిగిన దాన్ని ఆమెకు తెలియజేసరి. ఏమిటమ్మా, ఇంతమంది రోదిస్తూ ఉన్నారు, గోనె బట్టలు కట్టుకున్నారు, బూడిద పోసుకున్నారు అని వారిని గూర్చి ఈ రాణి అయిన ఎస్తేరుకు తెలిపారు. ఎందుకు అనగా అక్కడ పనిచేసే వారికి లేక అరాజు యొక్క ఆ ఆస్థానంలో ఉన్నవారందరికీ ఎస్తేరు కూడా యూదా వంశానికి చెందింది అని తెలిసింది. రాణి అయిన ఎస్తేరు, మొర్దెకై యూదులు అని తెలిసింది కాబట్టి ఈ రాణిగారి దగ్గరికి వచ్చి పరిస్థితిని విన్నవించారు. వెంటనే ఆమె కూడా చాలా బాధపడి ఏం చేసింది అనంటే మంచి వస్త్రాలను పంపించింది. ఆ గోనె బట్ట అన్నీ తీసేసి ఈ వస్త్రాలను కట్టుకోమని ఎస్తేరమ్మ పంపించింది. నా ప్రియులరా, వస్త్రాలు మారిస్తే ఏముంది, బ్రతుకు మారాలి. కొంతమంది ఆ రీతిగా నొక్కి చెబుతూ ఉంటారు. నా యొక్క ఉద్దేశం వస్త్రాల్లో కానీ మన యొక్క వేష భాషల్లో కానీ ఏమీ లేదు. కానీ ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. సింప్లిసిటీ అనేది చాలా ఉత్తమమైన లక్షణం. మనము ఆర్భాటంగా ఉండేదానికంటే ఎంత సింపుల్గా ఉంటే అంత దేవుని మహిమ వచ్చడానికి అవకాశం ఉంది. మనం కూడా ఇతరులకు శోధనకరంగా ఉండకుండా ఉండడానికి అవకాశం ఉంది. ఈ రాత్రి ప్రియ యవనస్తులైన ఆడబిడ్డలకు నేను హెచ్చరించేది ఏమిటి అనగా, కాలేజీకి వెళ్తున్నా, యూనివర్సిటీలో చదువుకుంటున్నా, ఉద్యోగంలో ఉన్నప్పటికి కూడా నా ప్రియ బిడ్డలారా, మీరు ఎంత సింపుల్గా ఉంటే దేవుడు మిమ్మల్ని అంతగా దీవిస్తాడు. ఇతరుల యొక్క శోధనకు మీరు గురి కాకుండా మీరు భద్రంగా ఉంటారు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎప్పుడైతే ఈ ఎస్తేరమ్మ ఈ యొక్క షండుల ద్వారా ఈ విషయాన్ని తెలుసుకుందో ఆమె మొర్దెకైకి కబురు పంపింది. మొర్దెకై ఆ బట్టలను స్వీకరించకపోగా అతడు ఏమి కబురు పెట్టాడు అని అంటే 7-8 వచనాలు. ఆ హతాకు రాజు గుమ్మం ఎదుట ఉన్న పట్టణ వీధిలో నుండి మొర్దెకై యొద్దకు పోగా మొర్దెకై తనకు సంభవించినదంతయు యూదులను నాశనము చేయుటకు గాను హామాను వారిని బట్టి రాజు ఖజానాకు తూచి ఇచ్చినని చెప్పిన సొమ్ము మొత్తము ఇంత అని అతనికి తెలిపి వారిని సంహరించుటకై షూషనులో ఇయ్యబడిన ఆజ్ఞా ప్రతిని ఎస్తేరుకు చూపి తెలుపమనియు ఆమె తన జనుల విషయమై రాజును వేడుకుని అతని సముఖమందు విన్నపము చేయుటకై అతని వద్దకు పోవునని చెప్పుమనియు దాని అతనికి ఇచ్చెను. హతాకు వచ్చి మొర్దెకై యొక్క మాటలను ఎస్తేరుతో చెప్పెను. మొత్తం విషయం అంతా ఈ మొర్దెకై ఎస్తేరుకు చెప్పమని ఎస్తేరు పంపించిన ఆ యొక్క షండునికి చెప్పాడు. ఈ యొక్క మధ్యలో జరిగిన ట్రాన్సాక్షన్, ఈ మధ్యలో జరిగిన విషయాన్ని కూడా ఈ యొక్క హతాకు అనేవానికి ఈ మొర్దెకై అనేవాడు చెప్పాడు. ఏమని చెప్పాడు? ఈ హామాను అనేవాడు లంచం ఇచ్చాడు, ఇంత లంచం ఇచ్చాడు, తద్వారా ఈ శాసనం చేయబడింది అని
చెప్పాడు. ప్రియులారా, లంచాలు చాలా నష్టాన్ని కలుగు చేస్తాయి. దేవునికి వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. లంచము ఇవ్వకూడదు, లంచము పుచ్చుకొనకూడదు అంటే లంచానికి డెఫినిషన్ మనము ఇవ్వవలసి ఉంటుంది. నా ప్రియ బిడ్డలారా, మీరే ఆలోచించాలి. మాలాంటి దైవ సేవకులు పెద్ద లంచాల ప్రసక్తికి ఆస్కారం ఉండదు. కానీ ఉద్యోగంలో ఉన్నవారు, ఉద్యోగంలో లేనివారు, ఉద్యోగం కావలసిన వారు, ఏదైనా పని జరిగించుకోవాలి అని ఆశపడేవారు చాలామంది ఈ పద్ధతులు ఉపయోగిస్తూ ఉన్నారు. ఈ పద్ధతి మంచిది కాదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. హామాను లంచం ఇచ్చి ఒక జనాంగాన్ని తుడిచిపెట్టాలని రాజు దగ్గర నుంచి ఆజ్ఞ పొందాడు. చెరపకురా చెడిదవు. అతడు చెరపాలని ఆశపడ్డాడు, కానీ చివరకు అతడే చెడిపోయాడు. మన ముందు దినాల్లో ఈ సత్యాన్ని మనం క్షుణ్ణంగా నేర్చుకుంటాం. వారిని సంహరించుటకై షూషనులో ఆజ్ఞాప్రతిని ఎస్తేరుకు పంపించాడు. అంతటా ఎస్తేరు మొర్దెకైతో చెప్పమని హతాకునకు సెలవిచ్చినదేమనగా, పిలువబడక పురుషుడే గాని స్త్రీయే గాని రాజు యొక్క అంతర్గృహమున ప్రవేశించిన ఎడల బ్రతుకున్నట్టుగా రాజు తన బంగారుపు దండమును ఎవరు తట్టు చాపునో వారు తప్ప ప్రతి వాడు సంహరింపబడునన్న కఠినమైన ఆజ్ఞ కలదని రాజసేవకులందరికీ అతని సంస్థానములో ఉన్న జనులకు అందరికీ తెలిసేయున్నది. నేటికి 30 దినముల నుండి రాజు నొద్దకు ప్రవేశించుటకు నేను పిలువబడలేదని చెప్పుమనిను. ఇక ఎస్తేరు ఎప్పుడైతే మొర్దెకై మాటలు విందో తన యొక్క దీన స్థితిని ఆమె వివరించింది. రాజు యొక్క ఆజ్ఞను ఆమె వివరించింది. మరలా హతాకును పంపించింది. పరిస్థితులు ఈ రీతిగా ఉన్నాయి. 1 నెల నుంచి రాజు నాకు కబురేమి పెట్టలేదు, నన్ను చూడలేదు, నన్ను ముట్టలేదు, కాబట్టి నేనేమి చేయలేను అన్నట్టుగా ఈ యొక్క ఎస్తేరు రాణి మొర్దెకైకి కబురు పంపింది. అప్పుడు మొర్దెకై యొక్క మాటలు మనం వినాలి. వారు ఎస్తేరు యొక్క మాటలు మొర్దెకైకి తెలుపుగా మొర్దెకై ఎస్తేరుతో ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చి, రాజనగరులో ఉన్నంత మాత్రము చేత యూదులందరికంటే నీవు తప్పించుకుందువని నీ మనసులో తలంచుకునవద్దు. నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనముగా ఉన్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును, కాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టి రాజ్యమునకు వచ్చిదువేమో ఆలోచించుకునమని చెప్పుమనెను. నా ప్రియులరా, మొర్దెకై ఆ రాణిలో ఉన్న అధికారాన్ని రేపుతూ ఉన్నాడు. మొర్దెకై ఎస్తేరుకున్న ఆధిక్యతను ఆయన చెబుతూ ఉన్నాడు. కానీ ఎస్తేరు చాలా జ్ఞానయుక్తంగా మాట్లాడుతుంది. నా ప్రియులరా, ఈ మొర్దెకై సంభాషణలో ఎక్కడ కూడా దేవుని యొక్క సహాయాన్ని కోరినట్లుగా కనబడటం లేదు. కానీ పరోక్షంగా అతడు దేవుని యొక్క సహాయాన్ని కోరుతున్నాడా లేదా అనేది మనమే వివేచించుకోవాలి. దేవుని సహాయము కోరకపోయినా మనం చెప్పుకోవాల్సింది ఏమిటి అనగా, యూదుల పక్షంగా దేవుడు వ్యాజ్యమాడుతున్నాడు. ఎందుచేతనగా ఆ వంశంలో నుంచే లోక రక్షకుడు రావాలి. యూదు సంతతి నాశనం కావడానికి వీలు లేదు. అటువంటి పరిస్థితుల్లో ఎస్తేరు ఎటువంటి నిర్ణయం చేసిందో మనము చదువుతున్నప్పుడు మన శరీరము గగురు పొడుస్తుంది. నేను ఆ మాటలు చదువుతాను. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లనెను, నువ్వు పోయి షూషనందు కనబడిన యూదులందరినీ
సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేకుండుడి. నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరిక్తముగా ఉన్నను నేను రాజు నద్దకు ప్రవేశించుదును. నేను నశించెదను. దేవుని నామానికి స్తోత్రం. ఎటువంటి గొప్ప నిర్ణయం ఈ యొక్క స్త్రీ చేస్తుందో ఆలోచించాలి. ఈ నిర్ణయంలో ఉన్న ఎస్తేరు యొక్క త్యాగాన్ని వచ్చే పాఠంలో మనం ధ్యానం చేసుకుందాం. నా ప్రియులరా, మన సంఘాలలో, మన కుటుంబాలలో ఎస్తేరు వంటి గుణలక్షణం కలిగిన వారు, ఎస్తేరు వంటి త్యాగశీలురు ఉంటే మన కుటుంబాలు బాగుపడతాయి, మన సంఘాలు బాగుపడతాయి. మన కుటుంబాలు, మన సంఘాలు ఎస్తేరు వంటి స్త్రీలను తయారు చేయనట్లు ప్రార్థించాలని మనవి చేస్తూ ముగిస్తున్నాను. దేవుడు వాక్యం విన్న ప్రతి బిడ్డను తన గ్రహింపు చేత దీవించునుగాక. ఆమేన్. ఇంతవరకు వాక్యాన్ని విన్నందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు. ఒక ప్రత్యేకమైన మనవి చేయడానికి మరొకసారి మీ ముందుకు వస్తున్నాను. అదేమిటనగా, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చులో కొంత భాగమైన మీరు భరించాలని మనవి చేస్తున్నాను. ఒకరోజు కార్యక్రమానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ విషయాలు మీరు తెలుసుకోవాలంటే దయతో నాకు ఫోన్ చేసి కానీ, ఆఫీసుకు ఉత్తరం రాసి కానీ తెలుసుకుని సహాయపడమని ఒక తండ్రిగా, దైవదాసునిగా, అంకులుగా మీకు మనవి చేస్తున్నాను. My address 1-1-214/2, flat number 505506. 1-1-214/2, flat number 505506. Prithvi Apartments Extension, Vivek Nagar, Chikkarpalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.